పాకిస్తాన్ది వంకర బుద్ధి. ఈ విషయం అనేక సార్లు నిరూపితమైంది. తాజాగా మరోసారి నిరూపితమైంది. ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి కూడా పాకిస్తాన్లో ఇన్నాళ్లు మరణశిక్ష అమల్లో ఉండేది. కాగా సదరు మరణశిక్షను పాకిస్తాన్ సర్కార్ రద్దు చేసింది. దీనికోసం ఏకంగా చట్టంలోనే సవరణలు చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన బిల్లును పాకిస్తాన్ సెనెట్ ఆమోదించింది. ఒకవైపు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే చర్యలు, మరోవైపు కళ్లబొల్లి కబుర్లు. దీనికి ఉదాహరణ పాకిస్తాన్ దేశమే. ఉగ్రవాదంతో తమకు ఏనాడూ సంబంధం లేదని యావత్ ప్రపంచం ముందు పాకిస్తాన్ నాటకాలాడుతూ ఉంటుంది. మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. తాజాగా ఇలాంటి పనే పాకిస్తాన్ చేసింది. పాకిస్తాన్ పీనల్ కోడ్ ప్రకారం అక్కడ 2 కేసుల్లో మరణశిక్ష విధిస్తారు. ఒకటి, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే వారికి మరణశిక్ష విధించవచ్చు. అలాగే హైజాకర్లకు ఆశ్రయం కల్పించినా వారికి కూడా మరణశిక్ష విధించవచ్చు. అయితే తాజాగా పాకిస్తాన్ ఒక దుస్సాహసానికి ఒడిగట్టింది. ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి విధించే మరణశిక్షను పాకిస్తాన్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికోసం చట్టంలో సవరణలు కూడా చేసింది. ఇక ఇందుకు సంబంధించిన బిల్లును తాజాగా పాకిస్తాన్ సెనెట్ ఆమోదించింది. ఇక ఈ నేరాలకు మరణశిక్షను తొలగించి వాటి స్థానంలో జీవిత ఖైదు విధించేలా బిల్లు రూపొందించింది పాకిస్తాన్ ప్రభుత్వం. అంతేకాదు, అత్యంత తీవ్రమైన నేరాల్లో మాత్రమే మరణశిక్షను విధించేలా బిల్లును రూపొందించారు. అంటే ఇకపై ఉగ్రవాదులకు, అలాగే హైజాకర్లకు ఎవరైనా ఆశ్రయం కల్పించవచ్చు. న్యాయస్థానంలో నేరం నిరూపితమైతే జీవిత ఖైదు పడుతుంది. అంతే, సదరు నేరగాడి ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉన్నట్లే. కాగా తాజాగా సెనెట్ ఆమోదించిన బిల్లుపై పాకిస్తాన్లోని అనేక ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. సదరు బిల్లు ద్వారా పరోక్షంగా ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రోత్సాహం ఉందన్న సంకేతాలు వెళ్తాయని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విపక్ష నేతలు హెచ్చరించారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఇమేజ్ మసకబారుతుందని కూడా హెచ్చరించారు. అయితే ప్రతిపక్షాల అభ్యంతరాలను ఇస్లామాబాద్ పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. కాగా సెనెట్ ఆమోదించిన బిల్లు త్వరలో చట్టంగా మారనుంది. ఇదిలా ఉంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా ఇటీవల అమెరికా ప్రకటించింది. పెహల్గాం దాడికి ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థే కారణమన్న సంగతి తెలిసిందే. అయితే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా డిక్లేర్ చేయటం పాకిస్తాన్ కు మింగుడు పడలేదు. దీంతో పెహల్గాం దాడికి లష్కరే తోయిబా సంస్థకు ఎటువంటి సంబంధమూ లేదని మరోసారి చిలక పలుకులు పలికింది పాకిస్తాన్. ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది లష్కరే తోయిబా ముసుగు సంస్థ అనే విషయం బహిరంగ రహస్యమే. అయితే లష్కరే తోయిబా ఉగ్రవాద నెట్వర్క్ ను తాము ఆల్రెడీ ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ మరోసారి బొంకింది. అంతేకాదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము మొదటి నుంచి పోరాడుతున్నట్లు పాకిస్తాన్ మరోసారి సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధమాడేసింది. పనిలో పనిగా మరోసారి భారత్పై నిరాధార ఆరోపణలు చేసింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల హననం జరుగుతోందని ఆరోపించింది దాయాది దేశం. ఈ అంశం నుంచి ప్రపంచాన్ని డైవర్ట్ చేయడానికి పాకిస్తాన్ వ్యతిరేక ప్రచారాన్ని భారత్ భుజాలకెత్తుకుందని ఇస్లామాబాద్ ఆరోపించింది. రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని భారత్ స్వాగతించింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరులో తాము తొలి విజయం సాధించామని భారత్ పేర్కొంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎండగడతామంటున్నారు భారత పాలకులు. ఏమైనా ఉగ్రవాదానికి పాకిస్తాన్కు అవినాభావ సంబంధం ఉంది. అది మరోసారి నిరూపితమైంది.